అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గోవిందమ్మ పేరు చాలా మంది జన సైనికులు, వీర మహిళల నోట్లో చాలా కాలం మారుమోగింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతా ఒక పండగలా జరిగింది. విశాఖ గోపాలపట్నం వద్ద చిట్టీల పేరుతో 2 కోట్లకు టోకరా. స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి. విశాఖ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ. ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రాష్ట్రంలో జరగని అరాచకాలు ఏపీలో జరిగాయి. వైసీపీ మాజీ ఎంపీ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా? జగన్ రెడ్డి. టీడీపీ నేత విజయ్ కుమార్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయం. సిపిఐ నేతలు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి. కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్లపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మంత్రి విడుదల చేశారు. నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది మంది గ్రామాలకు తాగునీరు లభ్యం కానుంది. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని, ఈ పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ, అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు, త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తంపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు గోవిందమ్మ పేరు చాలా మంది జన సైనికులు, వీర మహిళలు నోట్లో చాలా కాలం మారుమోగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో గోవిందమ్మ పేరును ప్రస్తావించారు. 2022 అక్టోబర్ 15 విశాఖపట్నం నోవెటెల్ దగ్గర అప్పటి దుర్మార్గ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని కట్టడి చేసేందుకు ప్రయత్నించిన రోజు అని నాగబాబు మాట్లాడుతూ
ఈ అమ్మాయి పేరు నులక గోవిందమ్మ. మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 year 2-3 months బ్యాక్ నోవాటెల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నేను, ఎలాంటి వాళ్ళు అప్పుడు మా దుంపాడు శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు, అలాగే సందీప్, వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్, హోటల్లో అరెస్ట్ చేసినట్టు, బయటకు రానివ్వకుండా. ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు, కానీ గోవిందమ్మ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె నిరసన తెలపడం, ఏం మాట్లాడాలా, అల్లరి చేయాలా, సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ. అది నాకు చాలా, అంటే షీఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మన నిరసనని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా, లేకపోతే ఏదైనా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా, నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది. షీఈస్ వన్, అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలెడ్జ్ చేయటమా, లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు. ఎంతంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే, షీఈస్ ఫెంటాస్టిక్ గర్ల్, చాలా మంచిది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? పెయింటింగ్సా? పెయింటింగ్ సార్, ముందు ఆటో వేసుకోండి, కొద్దిగా ఇబ్బందుల వల్ల ఆటో ఆగేసి పెయింట్ పని. నువ్వేం చేస్తావు? హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు? పాప ఒక్కతేనా? నాకెందుకో గోవిందమ్మ చేశారు, ఆ అమ్మాయి నిలబడి ఆ రోజు ఒక వీరమేళ ఎలా ఉండాలనేది చాలామంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా, కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలామంది నిలబడి, అక్కడ వేల మందిలో నిలబడ్డారు. వేల మందిలో ఒక ఉమెన్ నాకెందుకో చాలా మనస్ఫూర్తిగా నవ్వింది అనిపిస్తుందమ్మా. కాదు, నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు నేను పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేశాను నీ గురించి. ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి పిలిపించాను, నువ్వు అభినందించానయా మన పార్టీ తరఫున అని చెప్తే నిన్ను పిలిపించేశాను. ఇవాళ జనసేన గెలిచింది అంటే నేను ఎప్పుడు ఇది చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు పనిచేసే కార్యకర్తలు వీళ్ళిద్దరూ మెయిన్ పర్సన్స్. జనసేన గెలుపుకి 21 సెంట్ పర్సన్ రావడం, అది సో మీలాంటి వాళ్ళందరూ అలా రావడానికి మీరే ముఖ్య కారణం. నేను చాలాసార్లు మీటింగులు చెప్పాను, ఆయన నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఆయన ఇన్స్పిరేషన్తో పనిచేసి మీలాంటి కార్యకర్తలు వీళ్ళే సెంటర్. అందుకని మన ఎలక్షన్స్లో అంత డెడికేటెడ్గా కార్యకర్తలు పనిచేశారు. అందుకని నాయకులు అనేవాళ్ళు వాళ్ళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతా ఒక పండుగలా జరిగిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. ఈ మేరకు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు అవసరం లేదని సీఎం చంద్రబాబు నిరూపించారని అన్నారు. చూసిందని అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాలంటీర్ల పేరుతో 3 నెలలు ఇబ్బంది పెట్టారని, బ్యాంకులో డబ్బు జమ చేసి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం సిబ్బందితో పంపిణీ చేసి వాలంటరీ అవసరం లేదని చంద్రబాబు చూపించారని అన్నారు. కూటమి నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి అధినేత నుంచి పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పెన్షన్ పంపిణీ చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ వారికి 1వ తేదీ నాడే జీతం జమ కావడంతో ఉద్యోగులు సంబరపడ్డారని, పెన్షన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేసి చంద్రబాబు సత్తా ఉన్న నాయకుడిగా నిరూపించుకున్నారని అన్నారు. దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగోళ్ళు ప్రజలు అలాగే అందరు చూశారు. దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి. గతంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన రాజకీయ అవసరాల కోసం సాక్షాత్తు అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వితంతులు, వికలాంగులు వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మీ అందరికి బాగా తెలుసు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా
నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఏమని? చాలా చక్కగా వాలంటీర్స్ని పెట్టి ఇళ్ళ కాడ 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అవసరమైతే సచివాలయ సిబ్బంది కూడా వాడుకోండి అని అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి కూడా తెలియపరచడం జరిగింది, అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. కానీ వాళ్ళని కూడా తన రాజకీయ లబ్ధిని వాడుకోవడం కోసం ఏప్రిల్ మే నెలలో వాళ్ళని బ్యాంకుల ద్వారా రప్పించి ఎండల్లో తిప్పించి ఇబ్బంది పెట్టి సాక్షాత్తు 33 మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, అప్పటి వైసీపీ ప్రభుత్వం. నిన్న మనందరం చూసాం. ఇది దూరదృష్టి ఉన్న నాయకుడు, సమర్థతతో ఉన్న నాయకుడు. ప్రభుత్వం వచ్చి 19 రోజులు అయినప్పటికీ ఏ విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు పంచాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేస్తూ, రివ్యూలు చేస్తూ, చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ, ఒక్క వాలంటీర్ని ముట్టుకోకుండా, ఒక్క వాలంటీర్ని ఉపయోగించుకోకుండా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ వాళ్ళని వాడుకోకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని కోసం వాళ్ళని వాడుకున్నాడో, వాళ్ళ అవసరం కూడా లేకుండా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాలు ఉన్నాయండి. 15,004 సచివాలయాలు. ఆ సచివాలయాల్లో 1,26,460 మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారండి. 1,00,000. విశాఖ గోపాలపట్నం వద్ద కనక మహాలక్ష్మిని 55 ఏళ్ల మహిళ చిట్టీల పేరుతో 2 కోట్లకు టోకరా పెట్టింది. నెలవారీగా చిట్టీలు కట్టించుకున్న ఆమె సమయానికి కస్టమర్లకు డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేసింది. నేను కూడా 5 లక్షల చీటీ 3 లక్షల చీటీ వేసుకున్నాను సార్. వేసుకొని 3 నెలలు మా మేనకోళ్ళ ఇంట్లో ఉంది సార్. చెప్పలేదు అసలు. నాకే కదా డబ్బులన్నీ కూడబెడుతుంది అనేసి నాకు ఒక ముక్క కూడా చెప్పలేదు. లేదు కట్టడమే మానేద్దరు. ఇంకా కొబ్బరి పంపింది సార్. 3 చీటీ మా మేనగా ఇంకా కొబ్బరి పంపింది. చీటీ బ్యాలెన్స్ కట్టబెట్టి అనేసి పాడేసుకో, నీ డబ్బులు నీ పాడేసుకొని నీకు ఇచ్చారు. పాడినోళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్. ఇంక నేను కట్టడం మానేసాను సార్. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఇదిగో 3 నెలలు, అదిగో 3 నెలలు, ఇదిగో 3 నెలలు, అదిగో 3 నెలలు. అందరికీ అదే వాయిదాలు వేసుకుంటూనే వస్తుంది సార్. ఏమి న్యాయం? పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా వాళ్ళకే సలహాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకే సమ్మతిస్తున్నారు. మాకేమి న్యాయం అంటే ఏమి జరగట్లేదు సార్. మాకు అసలు జరగట్లేదు. మా పిల్లల కోసం మేము చేస్తుంటాం. అన్ని ముద్ర పెట్టేసుకుని అన్ని చేసుకుని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసుకొని రూపాయలు కష్టపడిన రూపాయలు మరిగి మరిగి మా ఆయన తాపిపని చేస్తారు సార్. మాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివిస్తాం సార్. పిల్లలు తినకంటాను, ఏం పెట్టకంటాను, ఈ మొంటకే పెట్టాం సార్ డబ్బులన్నీ. స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి. శారదాపీఠం ఆస్తులపై సిబిఐ ఈడీలతో విచారణ జరపాలి. నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటి రాకుండా చర్యలు తీసుకోవాలి అని స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్. బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి పండు అని పిలువబడేటువంటి స్వరూపానంద సరస్వతిగా ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి, అదే అల్లిపురంలో షటిల్ బ్యాట్లకి గెట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో, స్వరూపానంద సరస్వతి అప్రకటిత శారదా పీఠం అని చెప్పి తనకు తానుగా సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయాలు లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు కానీ వేదాలు కానీ ఏవీ రానటువంటి స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పెట్టి సాక్షాత్తు
ఏదైతే చిన్నముసిరివాడలోని రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం. దాంతో సరిపోకుండా శారదాపేటాన్ని వైసీపీ క్యాంపు కార్యాలయంగా, ఉత్తరాంధ్ర క్యాంపు కార్యాలయంగా, అవినీతి అక్రమాలకి అడ్డాగా, సెటిల్మెంట్కి ఒక పెద్ద అడ్డాగా మార్చినటువంటి శారదాపేట స్వామికి ఇక్కడ భీమిలిపట్నంలో ఉన్నటువంటి కొత్త వలస గ్రామంలో సర్వే నెంబర్ 102/2లో 7 ఎకరాల 76 సెంట్లు, సర్వే నెంబర్ 103లో 7 ఎకరాల 36 సెంట్లు, 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి ఈ యొక్క భూమిని, ఈ కొండ ప్రాంతం భీముడు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి, వ్యవసాయం చెప్పి నమ్మేటువంటి ప్రాంతంలో భీముడి పాదాల ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు కూడా తీసేయడానికి, తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి, వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ 15 ఎకరాల భూమిని, తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి శారదాపీఠాధిపతి నకిలీ స్వామి విశాఖ శారదాపీఠానికి ఏదైతే స్థలం కేటాయించగానే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసి చాలా స్వామి భక్తిని ప్రదర్శించి, అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, అయ్యా ఈ భీమునిపట్నం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళు మీరు చూడలేదా? సాక్షాత్తు భీముడే ఇక్కడ తపస్సు చేసి, పంచపాండవులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చారిత్రకమైన అనేక శాసనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అటువంటిది పర్వతాల మీద వృక్ష సంపద ఉన్నది, వన సంపద ఉన్నది, వనమూలికలు ఉన్నాయి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది. ఇలాంటి స్థలాలు ఒక్కసారి వేరే వేరే కార్యక్రమాలు కేటాయిస్తే. విశాఖ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేసే విధంగా తాను పనిచేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. బాధ్యతలు చేపట్టిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. విశాఖ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకి మంచి చేసే విధంగా తాను పనిచేస్తానని, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. విశాఖ జిల్లాని ఐటీ ఆర్థిక రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తన దృష్టికి వచ్చిన విషయాల్లో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు హరేంద్ర ప్రసాద్. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. We will be available fully. Besides that, any day if somebody walks in, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ
అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దిస్ ఎంక్వైరీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ టు అ లాజికల్ కన్క్లూషన్. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు ఏపీలో జరిగాయి. ప్రజలకి కపట హామీలతో ఆశ చూపి మీరు చేస్తున్నదేంటి? అధికారులు చేసే పనుల్లో తగుదనమ్మా అంటూ ఎమ్మెల్యేల జోక్యం ఎందుకు? నందిగాం సురేష్ మాజీ ఎంపీ. ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు? గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టానుసారంగా పోదాం, ఇష్టానుసారంగా చేద్దామని అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది జరగలేదే. ఎవరినైనా కొట్టారా? ఎవరినైనా తిట్టారా? ఎవరిళ్ళైనా పగలగొట్టారా? ఏం లేదు కదా. మీకు ఛాన్స్ వస్తే, మీరు అవకాశం ఇస్తే, మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు, గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది, ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి. అంటే ఏది ఎన్ని రోజులకి? నెల రోజులు కాల. ప్రమాణ స్వీకారం చేసేమి 12వ తారీఖు నెల, అవకాశం వచ్చేమి 4వ తారీఖు నెల. ఇంకా ఏది నెలగాల. నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం. కొడదాం, భయపెడదాం, ఇబ్బంది పెడదాం, రకరకాలుగా టార్చర్ చేద్దాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు, మీ అంతు చూస్తామని మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎవరు ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం. కేసులు పెడదాం, భయపెడదాం, రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దామని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడండి. నిన్న ఒక మినిస్టర్ గారి భార్య, పాపం ఆమె కూడా తెలుసో తెలీదో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సాక్షాత్తు పోలీసులు సైతం నివ్వెరపోయారు. విన్నారు కదా. ఏ రోజన్నా వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరినైనా బెదిరించారా? ఈ ద్వారంలో ఇందాక సాక్షాత్తు బిల్డింగ్ పగలగొట్టడానికి జేసీబీలు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా జగన్ రెడ్డి అని టీడీపీ నేత విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఏమంటారు, అధికారంలోకి రాగానే నువ్వు ఖాళీ ఖజానా పెట్టిపోతే ఎక్కడి నుంచి కావాలో నువ్వు మీ ఇంట్లో నుంచి అయితే తెలదు కదా. మా ఇంట్లో మీ అంత డబ్బులు లేవు, మళ్ళీ ఇంత పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు. సరే, ఇంక లాస్ట్ పాయింట్, ఎంత రీయింబర్స్మెంట్ ఇవ్వాలి? మీరు మర్చిపోయారేమో జగన్మోహన్ రెడ్డి గారు, మాకైతే బాగా గుర్తుంది. 2022-23 సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా, అది ప్రతి సంవత్సరం 3 years బ్లాక్ చేసుకొని ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఫీజులు ఇంత అని చెప్తుంది. 2022-23 నాటికి పూర్తయితే ఆ 3 సంవత్సరాల బ్లాకు, అప్పుడు కమిషన్ ఏమైంది? ఇంతకుముందు 35,000 నుంచి 70,000 రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము. అప్పుడు 23 ఫిబ్రవరిలో అనుకుంటాను, జనవరిలో అనుకుంటా, ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది? 40,000, 1,05,000 రేంజ్, అంటే 35,000, 70,000 రేంజ్ ఫీజు రేంజ్ నుంచి 40,000, 1,05,000 రేంజ్కి మార్చింది. మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు. 70,000 నుంచి ఒక్కసారిగా 1,05,000కి పెంచారు, 35,000, 40,000 చేశారు. అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని. పాపం అప్పట్లో అమాయకులైన ప్రజలకు అర్థం కాదు. తర్వాత స్లోగా తెలిసిందేమంటే మీరే
ఒకవైపు కమిషన్ చేత 1,05,000 పెంచిపించింది మీరే, మీ అనుకూలులైన ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళతో కోర్టులో వేయించింది కూడా మీరే, మాకు చాలదు అని చెప్పి. అంటే ఆ సంవత్సరానికి ఫీజులు ఏం చేయాలి అనే అయోమయంలో ఉంటే కోర్టు ఏం చెప్పింది, ఒక 10% అడ్హాక్గా పెంచండి, నెక్స్ట్ ఇయర్ చూద్దామని. ఇప్పటికేమన్నా కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమన్నా ఫీజులు పెంచిందా, కొత్త ఫీజులు ఏమన్నా ఇచ్చిందా? ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలి, పాత ఫీజులు ఇవ్వాలా, కొత్త ఫీజులు ఇవ్వాలా, లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ పెంచిన ఫీజులు ఇవ్వాలా, లేకపోతే 10% ఫీజులు ఇవ్వాలా, ఏ ఫీజులు ఇవ్వాలి? ఇంకా కమిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా. ఇవంతా మీకు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. మీరే కోర్టులో వేయించింది కూడా మీరే, కమిషన్ చేత ఏమంటారు 1,05,000 పెంచామని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో వేయించుకుంది మీరే, మీ సాక్షి పేపర్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయం అని సిపిఐ నేతలు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు నాయుడుకు ఇదే సమయం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయమని, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మురళీనగర్ మెయిన్ రోడ్డు ఆహ్వాన ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో భాగంగా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబానీ, ఆదానీకి ఎంత దోచిపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సభల్లో చర్చించిన అంశాల మీద జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎం పైడ్రాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించే తీర్పు ఇచ్చారని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన, జేడీయూ పైన, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని, అమిత్ షాని చూపించేవాడు, కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లే. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా తీర్మానం చేయడం జరిగింది, వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా, మనకు కూడా అవకాశం వచ్చింది. ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు. దానికంటే మిన్నగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 11 మంది ఎంపీల పైన